చికెన్ కీమా బాల్స్, ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ, బెండకాయ ఫ్రై, వంకాయ టొమాటో కూర, పప్పుచారు, పెరుగు, ఇవండి నిన్న నేను చేసిన ఐటమ్స్. మా పాస్టర్ గారు అమెరికా నుంచి రిటర్న్ వచ్చారండి. సేఫ్గా వచ్చారని మా గృహాన్ని దర్శించారు. దానికి మంచిగా వాళ్ళకి మేము మంచి లంచ్ పెడదామని ప్లాన్ చేసుకుని అంత స్పైసెస్ తక్కువ వేసి చక్కగా ఉన్న ఐటమ్స్లోనే చక్కగా వెరైటీలన్నీ చేసి మా పాస్టర్ గారికి అయితే మేము భోజనానికి అయితే ఇన్వైట్ చేసాం. మొత్తం 8 మందికి నేను ఫుడ్ ప్రిపేర్ చేశాను. మార్నింగ్ 6 o'clock మొదలు పెడితే ఆఫ్టర్నూన్ 1 వరకు నేను ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను. మొదటగా బోన్లెస్ చికెన్ తీసుకుని అందులో బోన్స్ లేకుండా చూసుకుని ఉప్పు, కారం, మిరియాల పౌడర్, మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ వేయాలండి. మిక్సీ వేసేటప్పుడు ఒక్కోసారి మిక్సీ తిరగదు, కొంచెం లోడ్ ఎక్కువ అవుతుంటుంది కదా, అందుకనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ మళ్ళీ ఎక్కువ జోరుగా చేసేయకండి. తర్వాత దాన్ని ఒక డిష్లో తీసుకుని చిన్న చిన్న నర్వ్స్ లాంటివి, బోన్స్ లాంటివి ఇవన్నీ ఉంటాయండి. అవన్నీ ఏం ఉండకూడదు. తినేటప్పుడు అవన్నీ కూడా చాలా చిరాకు అనిపిస్తాయి. మొత్తం నేను అందులో నుంచి అయితే అన్నీ తీసేసాను. అంటే ఇలా నొక్కి చూస్తే ఏం లేనట్టు. తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసాను. నిమ్మరసం మాత్రం ఇది నేను ఒక ఫుల్ కోడి తీసుకున్నానండి. బోన్స్ అవన్నీ పక్కకు తీసేస్తే ఈ మీట్ ఒక 1/2 kg ఉండొచ్చని నేను అనుకుంటున్నానండి. ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే పిండాను. నిమ్మకాయ రసం ఎక్కువ ఉంది, కావాలంటే ఫుల్ నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. మళ్ళీ ఇంక అందులో అక్కడక్కడ మళ్ళీ బోన్స్ తగిలి అవి కూడా తీసేసాను. తర్వాత కొత్తిమీర కూడా కొంచెం సన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకుని ఉండకడుతుందో లేదో చూడండి. కట్టకపోతే కొంచెం ఆయిల్ చేతులకు కానీ ఈ మీటికి కానీ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. మిగతా ప్రాసెస్ ఎలా చేయాలో నేను డిస్క్రిప్షన్లో ఆ బాల్స్ని ఎలాగా మీరు కుక్ చేయాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తర్వాత అయితే ఫిష్ ఫ్రై కూడా నేను పీసెస్ తీసుకున్నాను. ఇది గండి చేప అండి, చాలా పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి, చాలా ముదురు చేప. మీరు ఫిష్ ఫ్రై మీ ఇష్టం అండి, మీరు ఎలా అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు. నేనైతే ఉప్పు, కారం, పసుపు, కొంచెం మిరియాల పొడి, కొంచెం కోటింగ్ దానికి పట్టేలాగా ఉండడానికి కొంచెం పెరుగు వేస్తాను. ఒక్కోసారి నిమ్మరసం కూడా వేస్తాను, కానీ ఈవేళ నిమ్మరసం అయితే వేయలేదు. వేస్తే బాగుంటుంది. పెరుగు కూడా ఒక 1 day క్రితం ఉన్న పెరుగు, పుల్లటి పెరుగే. ఇవన్నీ వేసి మీకు కావలసినట్టుగా దీన్ని మ్యారినేట్ చేసుకోండి. తర్వాత నేను ఇలాగ ఒక ఫోర్క్ తీసుకుని ఇలాగ పోక్ చేస్తూ ఉంటానండి. అంటే అలా చేసి కుసేపు అలాగ పక్కన ఉంచేస్తే ఆ పీసెస్ లోపల తెల్లగా ఉండకుండా ఈ మనం పెట్టిన మసాలాలు అవన్నీ కూడా లోపలికి దిగి చాలా బాగుంటాయి. పక్కన మటన్ అయితే ఉంచాను. దాన్ని అయితే మనం ఏం మ్యారినేట్ చేయం కదా, నేను ప్లెయిన్గా మటన్ కర్రీయే వండానండి. ఇవ్వండి, బాగుందండి. మా లంచ్ బాగుందా? ఇవన్నీ కూడా ఇలా కుక్ చేశాను. థ్యాంక్ యూ.